హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఆఫ్టర్ 9 పబ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. కస్టమర్లపై బౌన్సర్లు, డీజే ఆపరేటర్లు దాడి చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పబ్ నిర్వాహకుడు శివలాల్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని ఒక పబ్ లో కస్టమర్ల మీద బౌన్సర్ల దాడి ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలోని పలు పబ్బులు కస్టమర్ల మీద దాడికి పాల్పడుతున్నాయి. ఇటీవల కాలంలోనే 2 సార్లు కూడా ఆఫ్టర్ 9 పబ్బుల్లో అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ పబ్బుకు వెళ్ళిన కొంతమంది కస్టమర్ల మీద కూడా బౌన్సర్లు, పబ్బు సంబంధించిన నిర్వాహకులు దాడి చేసిన ఘటన మర్చిపోక ముందుకే తాజాగా హైదరాబాద్లోని ముఖ్యంగా బంజారాహిల్స్ పోలీస్ పరిధిలో ఉన్న ఆఫ్టర్ 9 పబ్బుల్లో కూడా మరొకసారి కస్టమర్లపై దాడికి తెగబడ్డారు. ఇటీవల కాలంలో ఇటు పబ్బులోకి వెళ్తున్న కస్టమర్ల మీద విశేషరహితంగా దాడి చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా బంజారాహిల్స్లోని పలు పబ్బుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అది పార్కింగ్ విషయంలో కావచ్చు, కస్టమర్ల మీద పబ్బుకు వచ్చే కస్టమర్లతో కూడా కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం, వారితో దురుసుగా ప్రవర్తించి వారు ప్రశ్నించేందుకు వారి మీద దాడి చేసిన ఘటనలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి బంజారాహిల్స్లోని ఆఫ్టర్ 9 పబ్ మీద కూడా మరొకసారి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీస్తో పాటు మాదాపూర్లోని అనేక పబ్బులు ఉన్నాయి. పబ్బులు అనేది పోలీసుల నిబంధనలు పాటించకుండా కూడా అర్ధరాత్రి వరకు పబ్బులు నిర్వహించడం జరుగుతుంది. ఇటీవల 31st నైట్ సందర్భంగా పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని వివిధ పబ్బుల ఆగడాల మీద కూడా ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ రోజు రోజుకి ప్రస్తుతానికి అయితే కస్టమర్ల మీద ఇటు పబ్ నిర్వాహకుల దాడులు పెరిగిపోతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీస్ పరిధిలోని పలు పబ్బుల సంబంధించిన నిర్వాహకులు కూడా వరుసగా దాడులకు పడుతున్న ఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఆఫ్టర్ 9 పబ్బులోని గతంలో కూడా ఆఫ్టర్ 9 పబ్బు సంబంధించిన కస్టమర్లు పబ్బు సంబంధించిన బౌన్సర్లు కూడా కస్టమర్ల మీద దాడి చేశారు. ముఖ్యంగా పార్కింగ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పబ్లోకి వెళ్ళిన కస్టమర్ల మీద దురుసు ప్రవర్తన చేయడం, వారు ప్రశ్నించేందుకు దాడి చేయడం కూడా జరుగుతుంది. తాజాగా ఆఫ్టర్ 9 పబ్ మీద మరొక కేసు నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, అంటే ఈ ఆఫ్టర్ 9 పబ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా ఈ తాజా ఘటనకు సంబంధించి? ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఆఫ్టర్ 9 పబ్ యాజమాన్యం కూడా స్పందించలేదు. కస్టమర్ల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకే తెలుస్తుంది. గతంలో కూడా ఆఫ్టర్ 9 పబ్తో పాటు మరొక 3 పబ్బులకు సంబంధించి కస్టమర్ల మీద కొంత దురుసు ప్రవర్తన చేస్తున్నాయి. వారు అడిగిన విషయానికి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ఉండడం, పార్కింగ్ విషయంలో కూడా గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఇక బంజారాహిల్స్ పిఎస్ పరిధిలోని పలు పబ్బుల్లో అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నట్టు కూడా స్థానికులు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినా కానీ అప్పుడు పోలీసులు పట్టించుకోలేని వాదనలు ఉన్నాయి. తాజాగా నిన్నటి జరిగిన ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కస్టమర్ల ఫిర్యాదు మేరకు ఇటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.